నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. గవర్నర్లు రాజ్యాంగ రక్షకుల లేక రాజకీయ పార్టీ సాధనాల? ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా, లేక కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకత్వానికి బానిసలై ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారా? హంగ్ అసెంబ్లీ నిర్ణయాలు, వాస్తవాలు. తమిళనాడు సందర్భంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, తమిళిగా వెట్రి కళగం దళపతి విజయ్ చంద్రశేఖరన్ జోసఫ్ విజయ్ బీజేపీ భావజాలానికి లోబడకపోవడంతో గవర్నర్ టీవీకే పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం 3 సార్లు తీసుకున్నాడు. భారత రాజ్యాంగంలో గవర్నర్ పదవి రాష్ట్రపతి, కేంద్రం నియమించే స్థానం. ఆర్టికల్ 153 నుండి 162 వరకు గవర్నర్ అధికారాలు, విధులు నిర్వచించబడ్డాయి. గవర్నర్ సాధారణంగా మంత్రి మండలి సలహా మేరకు పనిచేయాలి. ఆర్టికల్ 163 అదే చెప్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా హంగ్ అసెంబ్లీ స్పష్టమైన మెజార్టీ లేని స్థితిలో డిస్క్రిషనరీ పవర్, వ్యక్తిగత విచక్షణ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యాంగం ఈ విషయంలో స్పష్టమైన స్టెప్ బై స్టెప్ రూల్స్ ఇవ్వలేదు. అందుకే సర్కారియా కమిషన్ 1988 సూచనలు మరియు సుప్రీంకోర్టు తీర్పులు, రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నబం రేబియా 2006 ఈ కేసు తీర్పు ద్వారా మార్గదర్శకులుగా మారాయి. సర్కారియా కమిషన్ సూచనలు ఏం చెప్తున్నాయి? ప్రీపోల్ అలయన్స్, ఎన్నికల ముందు కూటమి. 2 మెజార్టీ చూపగల సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా ఇతరుల మద్దతుతో క్లెయిమ్ చేసే గ్రూపు. 3 పోస్ట్ పోల్ కోలియేషన్, ఎన్నికల తర్వాత ఏర్పడే కూటమి. చివరికి ఫ్లోర్ టెస్ట్, అసెంబ్లీలో మెజార్టీ నిరూపణ ద్వారా మాత్రమే స్థిరత్వం తేలాలి. గవర్నర్ ఆప్టికల్ మెజార్టీని కాకుండా స్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఇది డిస్క్రిషన్ బట్టి వ్యక్తిగత రాజకీయ ప్రభావాలకు తెర తీస్తున్నది. వివిధ రాష్ట్రాల గవర్నర్లు తీసుకున్న గత ఉదాహరణలు పరిశీలిస్తే మ్యాజిక్ ఫిగర్ లేకుండానే అవకాశం ఇచ్చిన కేసుల్లో ఒకటి మహారాష్ట్ర 2014 బీజేపీ 123 గెలిచింది, అవసరం 145. గవర్నర్ సి విద్యాసాగర్ రావు బీజేపీకి అవకాశం ఇచ్చి తర్వాత ఫ్లోర్ టెస్ట్లో మెజార్టీ చూపించుకోమన్నారు. రెండవది మహారాష్ట్ర 2019 రాత్రి ఫడ్నవీస్ ప్లస్ అజిత్ పవార్ ప్రభుత్వం. గవర్నర్ భగత్ సింగ్ కోష్ యారి నిర్ణయం వివాదాస్పదంగా తీసుకున్న వెంటనే ప్రభుత్వం పడిపోయింది. 3 కర్ణాటక 2018లో బీజేపీ 104, అవసరమైతే 112 కావాలి. గవర్నర్ వజుభాయ్ వాలా బీజేపీకి 15 రోజులు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టు ఆ గడువును తగ్గించింది. కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ కలిసి మెజార్టీ ఉన్న బీజేపీకి మొదటి అవకాశం గవర్నర్ చాలా పక్షపాతంగా కల్పించారు. గోవా 2017లో, మణిపూర్ 2017, మేఘాలయ 2018 కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీ పోస్ట్ పోల్ ఎలియన్స్తో అవకాశం పొందింది. గవర్నర్లు మృదులా సిన్హా, నజ్మా హెప్తుల్లా నిర్ణయాలు చాలా విమర్శలను ఎదుర్కొన్నాయి. ఈ ఉదాహరణలో ఎక్కువ భాగం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇది కొత్త కాదు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ గవర్నర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సమస్య డిస్క్రిషన్ యొక్క దుర్వినియోగం. తమిళనాడు 2026 పరిస్థితిని మనం గమనిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే తమిళగా వెట్రి కళగం 108 సీట్లు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. డిఎంకే 59, ఏఐడిఎంకే 47, మెజార్టీ 118 కావాలి. 234 సీట్ల అసెంబ్లీ. టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ని కలిసి క్లెయిమ్ చేశారు. గవర్నర్ వివిధ పార్టీల మద్దతు లెటర్స్ అడిగారు. దానివలన ప్రమాణ స్వీకారోత్సవం ఆలస్యమవుతుంది.
ఇది ముమ్మాటికి బీజేపీ కుట్ర అని అంటున్నారు. ఎందుకంటే గవర్నర్ కేంద్రం నియమితుడు. బీజేపీ పాలిత కేంద్రంగా ఎదురుగా ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు తరచూ ఆలస్యం, అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో బిల్లులు, ఇతర అంశాలు టీవీకే స్వతంత్రంగా పోటీ చేసి గెలిచింది. పోస్ట్ పోల్ సపోర్ట్ లేకపోతే మెజార్టీ నిరూపించడం కష్టం. గవర్నర్ అడిగిన సాక్ష్యాలు రాజ్యాంగబద్ధమే కావచ్చు, కానీ టైమింగ్ ఇతర రాష్ట్రాల నమూనా సందేహాలు కలిగిస్తాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మొదటి అవకాశం ఇవ్వడం సర్వసాధారణం, కానీ మెజార్టీ చూపించగలిగిన కొయిలేషన్ ఉంటే అది ప్రాధాన్యత పొందాలి. ఫ్లోర్ టెస్ట్ తప్పనిసరి. గవర్నర్ ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగ ఉల్లంఘన. గవర్నర్లు తరచూ కేంద్ర రాజకీయాలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు నిజమైతే అది ఫెడరల్ స్ట్రక్చర్కు హాని చేస్తుందని సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చినా బిల్లుల ఆమోదంపై కూడా అమలులో సవాలుగా మారింది. ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి? ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ వ్యక్తిగతంగా తనకున్న విచక్షణ అధికారాలతో ఆలస్యం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. అదే సమయంలో అస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ ఎన్నికల్లో నెట్టకూడదు. పరిష్కారాలు. గవర్నర్ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు, స్పష్టమైన గైడ్లైన్స్, ఫ్లోర్ టెస్టును త్వరగా నిర్వహించాలి. గవర్నర్ రాజ్యాంగ రక్షకులుగా ఉండాలి, కానీ అనేక సందర్భాల్లో బీజేపీ లేక కేంద్ర విధానాలకు అనుకూలంగా గవర్నర్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా విపక్ష రాష్ట్రాల్లో. తమిళనాడులో టీవీకేకి అవకాశం ఇవ్వడం లేదా ఆలస్యం చేయడం రాజ్యాంగ డిస్క్రిషన్ కావచ్చు, కానీ పారదర్శకత, త్వరిత ఫ్లోర్ టెస్ట్ ద్వారా మాత్రమే సందేహాలు తీరుతాయి. ఇప్పుడు 3 రోజులు టైం ఇచ్చి ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలి. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, కానీ దాన్ని అమలు చేసేవారు నిష్పక్షపాతంగా ఉండాలి. లేకపోతే గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి డ్రామా రాష్ట్రాల అభివృద్ధిని దెబ్బతీస్తుంది. వాస్తవాలు తెలుసుకొని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. జై రాజ్యాంగం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.